ప్రకారం అయితే కనుక అది తప్పని నువ్వే చెప్తావు కదా. 50% సెల్ఫ్ ఫైనాన్స్ అమ్ముకునేటట్టయితే ఇంకెందుకు వాడు ప్రైవేటోడు? అదే కదా. అప్పుడు ప్రభుత్వం నడుపుకోవచ్చుగా 50% ఫైనాన్స్తో. పైగా నువ్వు అదేదో ఆరోగ్యశ్రీ అని చెప్పి పెడతారు కదా, ఈ ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు నువ్వు ఇన్సూరెన్స్లు పెట్టావు కదా, దీంట్లో కూడా అది పెట్టించు. గవర్నమెంట్ కాలేజీలో డబ్బులు వస్తూ ఉంటాయి, కాలేజీ నడుస్తుంది. ఇవి తీసేసి దీనికి అనుబంధంగా ఫార్మా కాలేజీ పెట్టు, దీనికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ పెట్టు. ఇదే కాలేజీ నీకు దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కొత్తగా నువ్వు ఇచ్చినోడు అవుతావు, గవర్నమెంట్ ఇచ్చింది అవుతుంది. గవర్నమెంట్ ఫార్మా, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి అనుకోండి, ఎంతమందికి అవకాశాలు వస్తాయి? తక్కువకి జరుగుతారు వీళ్ళందరూ. రేపు పొద్దున సమాజంలో తక్కువ ఖర్చుతో చదవగలిగితే ఆటోమేటిక్గా సమాజానికి తక్కువ ఖర్చుతో వైద్యం దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటలే లేదనుకోండి, ఎక్కడికి వెళ్తారండి పబ్లిక్? ఆర్ఎంపీలు కోటీశ్వర్లు అవుతారు, ఇది తెలుసో తెలీదు. అలాగే 10% చావులు ఎక్కువ అవుతాయి, 40% రోగాలు ముదురుతాయి ఓన్లీ ప్రైవేట్ ఉంటే. ఇవాళ 100కి 60 నుంచి 70% పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 30% ప్రైవేట్ దగ్గరికి కాదండి, ఏది ప్రాథమిక చికిత్స నేను చెప్తోంది, ప్రాథమిక